మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా 12 అవర్స్ లైవ్ మ్యారథాన్కు స్వాగతం సుస్వాగతం. బీసీ రిజర్వేషన్లు భారతదేశం సమానత్వాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ప్రజాస్వామ్య దేశం. నిజంగా అందరికీ సమానంగా హక్కులు అందుతున్నాయా? మరి ఈ విషయం మీద బీసీ రిజర్వేషన్లపై తమ వాదనలు వినిపించడానికి, తమ గళాన్ని వినిపించడానికి మన దగ్గరికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ గారు వచ్చారు. అలాగే బీసీ సాధికార సమైక్య జనరల్ సెక్రటరీ పామర్తి జయప్రకాష్ గారు, అలాగే ఎన్టీఆర్ జిల్లా మాజీ బీసీసీఎల్ అధ్యక్షులు కాకు మల్లికార్జున యాదవ్ గారు మన స్టూడియోకి వచ్చారు. సార్, బీసీ రిజర్వేషన్లు నిజంగా అంటే పారదర్శకంగా అందరికీ అందుతున్నాయా? బీసీ రిజర్వేషన్లు చాలా మటుకు చెప్పాలంటే పారదర్శకంగా అడిగారు, కానీ అసలు జీరో. బీసీలకి దేశవ్యాప్తంగా ఒక్క మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లు సబ్ కోటా పెట్టమంటే అది ఆగిపోయింది. అంటే కేవలం బీసీ మహిళలకి సబ్ కోటా పెట్టమని చెప్పినందుకే ఆ బిల్లు ఆపేశారు. ఆనాడు బీసీలకు సంబంధించినటువంటి దేవీలాల్ కానివ్వండి, అట్లాగే శరద్ యాదవ్ కానివ్వండి, ములాయం సింగ్ యాదవ్, వీళ్ళంతా కూడా పార్లమెంట్లో బీసీ మహిళలకి సపరేట్గా సబ్ కోటా పెట్టమన్నారు మహిళా రిజర్వేషన్. ఎందుకంటే అగ్రవర్ణాలతో పాటు వీళ్ళు పోటీ చేసి అంత ఖర్చు పెట్టే స్థితిగతులు వీళ్ళ దగ్గర లేవు, కాబట్టి వారిని ప్రత్యేకంగా మరి సబ్ కోటా పెడితే వారి యొక్క కోటాలో వారు పోటీ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆనాడు బీసీ మహిళలకి సబ్ కోటా పెట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఆనాడు ప్రభుత్వం అంగీకరించకపోవడం వల్ల బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో వీరు ఆ బిల్లును కూడా సించివేయడం జరిగింది. అంటే సబ్ కోటా పెట్టే మీరు బిల్లు ప్రవేశపెట్టండి అని చెప్పేసి. అప్పటి నుంచి దాదాపుగా 20 సంవత్సరాలు ఈ యొక్క బీసీ మహిళా రిజర్వేషన్ని మరి ఆపివేయడం జరిగింది ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కానివ్వండి. ఆ తర్వాత 10 సంవత్సరాలుగా శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావడం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో కూడా మొన్నే బీసీ జనరల్గా మహిళలకి 50% రిజర్వేషన్, అంటే జనాభాలో 33% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి పార్లమెంట్లో కూడా పాస్ చేయడం జరిగింది. అయితే అప్పటికి కూడా కొంతమంది ఆనాడు ఏదైతే ఆగిపోయిందో బీసీ మహిళలకి సబ్ కోటా పెట్టాలి అనేది అది చెప్పడం జరిగింది, కానీ అది అలాగే ఆగిపోయింది. ఇప్పటి వరకు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఆ కోటా పెట్టడానికి ఎటువంటి ఇష్టం లేదంటే కులాల వారీగా పెట్టాలనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర అటువంటి ఉద్దేశం లేదు. కాబట్టి జనరల్గా మహిళలకి 33% రిజర్వేషన్ అమలు చేయాలనేది ఈ నెల 16, 17, 18 తేదీల్లో కూడా ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు పెట్టి యొక్క సమావేశాల్లో మహిళా బిల్లు పాస్ చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆలోచన చేస్తూ ఉంది. అవునవును. మరి అది చాలా త్వరలో, అతి త్వరలో మన ముందుకు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. ఇక నెక్స్ట్ మీరు చెప్పండి సార్, మీ ఒపీనియన్ ఏంటి? బీసీలకు రిజర్వేషన్లు నిజంగా పారదర్శకంగా అందుతున్నాయా? మొదటగా ఈ ఛానల్ వారికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, బీసీల సమస్యలు సమాజంలో ప్రచారం కావడానికి మీరు తీసుకున్న ఈ 12 గంటల మారథాన్ ఏదైతే ఉందో బీసీల సమస్యలకి, మరి దానికి ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, పారదర్శకత కాదు అసలు దేశంలో రిజర్వేషన్లు ఎందుకు అవసరమైనాయి, ఈ దేశంలో రిజర్వేషన్లు ఎందుకు అవసరమైనాయి అంటే భారతదేశం కులాంతర నిచ్చెన మెట్ల వ్యవస్థ. ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు మరి అధికారానికి మరి సంపదకి దగ్గరగా, శూద్రులు వాళ్ళు సేవకులుగా ఉండాల్సిన పరిస్థితుల్లో మరి ఈ అసమానతలు, సామాజిక అసమానతల కారణంగా, ఆర్థిక సామాజిక అసమానతల కారణంగా రిజర్వేషన్లు అవసరమైనాయి. ఏదైతే భారత స్వతంత్రం తర్వాత మరి రాజ్యాంగ నిర్మాణం జరిగినప్పుడు దానిలో అందరికీ సమాన అవకాశాలు, సమాన హోదా, సమన్యాయం, స్వేచ్ఛ దక్కాలని మనం ఒక రాజ్యాంగ పీఠిక ఏర్పాటు చేసుకుని మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు మరి ఈ బీసీలకు మాత్రమే 50% పైగా ఉన్న జనాలకి బీసీలకు మాత్రమే రాజ్యాంగంలో ఎటువంటి అవకాశాలు కల్పించకుండా, రక్షణ కల్పించకుండా ఎస్సీ ఎస్టీలకు మాత్రమే
కులబాధిత వర్గంగా, శూద్రుల్లోని అతి శూద్రులుగా కులబాధిత వర్గంగా వాళ్ళకి రిజర్వేషన్ కల్పించి, అదే కులబాధితులైనటువంటి ఈ సమాజంలోని శూద్రులుగా అదే కులబాధితులుగా ఉన్న బీసీలకు కూడా రిజర్వేషన్ అవసరమైనప్పటికి కూడా రాజ్యాంగంలోనే బీసీలే సమాజంలో అధిక శాతంలో అధిక ఉన్నారు. శాతంలో ఉన్నారు. కానీ ఈ 50% జనానికి ఏదైతే ప్రజలైతే ఉన్నారో వాళ్ళ కులబాధిత వర్గానికి, వాళ్ళ సామాజిక వెనుకబాటుతనానికి రాజ్యాంగంలోనే రక్షణ కల్పించి రిజర్వేషన్లు కల్పించి ఉండాల్సి ఉండగా అలా చేయకుండా రాజ్యాంగ నిర్మాణం జరగటం, ఆ తర్వాత జరిగిన పోరాటాల్లో ఏదైతే దక్షిణాదిలో పెరియార్ కానీ, మరి ఉత్తరాది ప్రాంతంలో రామ్మనోహర్ లోహియా ఆయన అనుచరులు కానీ చేసిన సామాజిక పోరాటాలు, సామాజిక న్యాయ పోరాటాలే బీసీల రిజర్వేషన్లో కల్పన వైపు కొంత ప్రయాణం జరిగింది. నిజానికి బీసీలు పూర్తిగా అర్హులు, రిజర్వేషన్లకి అర్హులు, వారి దామాషా స్థాయిలో అర్హులు. మరి భారతదేశంలో ఈ సమస్య వచ్చినప్పుడు, బీసీల రిజర్వేషన్లు అనే సమస్య వచ్చినప్పుడు రాజ్యాంగ నిర్మాణంలో జరగని దాన్ని మరి ఎలా సాధన చేయాలనే అంశం వచ్చినప్పుడు దాన్ని కమిషన్కి వదిలేసి, ఏదైతే ఒక కమిషన్ ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో లేదా రాష్ట్రాల స్థాయిలో ఆ కమిషన్ నిర్ణయించిన వ్యక్తులు బీసీ హోదా ఉండేలాగా మరి ఆ రాజ్యాంగంలో రచనలో పొందుపరచడం వల్ల మొట్టమొదటిసారి జాతీయ స్థాయిలో కాకా ఖలేల్కర్ కమిషన్ వేయటం, ఆ కమిషన్ బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, మరి విద్యాపరంగా అన్ని విషయాల్లో వెనుకబడి ఉన్నారు, వీళ్ళకి రిజర్వేషన్ల అవసరమేనని మరి ఆయన సిఫార్సు చేసిన పరిస్థితుల్లో కొన్ని ఆధిపత్య శక్తుల, ఆనాటున్న శక్తుల మరి వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఆ కాకా ఖలేల్కర్ కమిషన్ని అటకెక్కించారు. ఆ విధంగా మొట్టమొదటిసారి బీసీలకు అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినప్పటికీ పెరియార్ ఆధ్వర్యంలో మద్రాస్ ప్రాంతంలో జరిగిన ఏదైతే పెద్ద ఉద్యమం ఉందో, సమాన అవకాశాలు సమాన ఓటా అనే ఆ సందర్భంగా జరిగిన ఏదైతే ఉద్యమం ఉందో దాని ద్వారా రాజ్యాంగంలోని మొదటి సవరణ 15(4)గా మొట్టమొదటి సవరణతో బీసీలు అంటే ఏదైతే ఆర్టికల్ 340 ద్వారా పొందుపరిచారో దాని అలాగే కాకుండా 15(4), 16(4)గా కూడా ఆర్టికల్గా కూడా మరి బీసీలకు రిజర్వేషన్లు అంటే వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడానికి అవకాశం కలిగింది. ఆ క్రమంలో మరి ఏదైతే రామ్మనోహర్ లోహియా శిష్యులుగా ఉన్న ఎవరైతే ఉన్నారో వారంతా కలిసి ఒక పోరాటం చేస్తే, వారందరూ కలిసి అధికారంలో జనతా పార్టీ రావడానికి ఒక ప్రయత్నం చేస్తే, ఆ ప్రయత్నంలో భాగంగా మొట్టమొదట మరి మండల్ కమిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి ప్రధాని దాన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఆయన భారతదేశ వ్యాప్తంగా పర్యటించి సామాజిక అసమానతలపై సుమారు 11 అంశాల్లో పరిశీలన చేసి వాటి మీద ఒక నివేదిక ఇవ్వటం, తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నివేదికని, ఆ సిఫార్సుల్ని అమలు చేయకోకుండా పక్కన పెట్టడం, ఆ తర్వాత ఏదైతే నేషనల్ ఫ్రంట్గా ప్రభుత్వం వచ్చిందో అదే ప్రభుత్వం జనతా పార్టీ ఆధ్వర్యంలో విపి సింగ్ గారు మొట్టమొదటి మండల్ రిపోర్ట్ని అమలు చేయటానికి అవకాశం కల్పించడం, దాని మీద పెద్ద ఉద్యమం జరగటం, జాతీయ స్థాయిలో జరిగిన ఉద్యమంలో మరి ఎవరైతే ఆధిపత్య కులాలు ఉన్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళటం, 27% రిజర్వేషన్లు అర్హులేనని సుప్రీంకోర్టు ఏదైతే ఇంద్రసాహని కేసులో తీర్పు ఇవ్వడంతో 1994లో బీసీలకి అంటే స్వతంత్రం వచ్చిన సుమారు 50 సంవత్సరాలకి మరి ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించుకుంటే, ఆ తర్వాత కొంతకాలానికి మరింకో 10 సంవత్సరాలకి విద్యారంగాల్లో రిజర్వేషన్లు పొందాం. అలాగే రాష్ట్రాల చరిత్ర చూస్తే
1968లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనంతరామన్ కమిషన్ వేస్తే ఆయన ఈ రాష్ట్రం అంతా పర్యటించి ఆయన ఒక రిపోర్ట్ని ఇస్తూ 93 కులాలని బీసీలని జాబితాకరించి వీరికి 25% రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేయడంతో అప్పటి ప్రభుత్వం మరి 25% రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మురళీధర్రావు కమిషన్ 1982లో వేసిన మురళీధర్రావు కమిషన్ బీసీలకి 44% రిజర్వేషన్లు కల్పించాలని వారి అవకాశాలు మరి ఆ స్థాయికి ఉండాలని చెప్పేసి ఒక సిఫార్సు చేయడం జరిగింది. మరి దాన్ని హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేయడంతో ఎందుకంటే కులగణన లేని కారణంగా ఏదైతే గణాంకాలు కానీ వెనుకబాటు గణాంకాలు కానీ వాటి సర్వే కానీ నిర్వహణ చేయకుండా రిజర్వేషన్లు ప్రకటించిన కారణంగా ఆ రిజర్వేషన్లు కొట్టేయబడ్డాయి. ఏ సంవత్సరంలో? 1982-84. సో 82లో ఏర్పడింది, 84లో రిజర్వేషన్లు ఇవ్వటం జరిగింది, దాన్ని కోర్టు కొట్టేయడం జరిగింది. ఇన్ని సంవత్సరాలైనా దాదాపు 40 ఏళ్ళు అవును ఇప్పటికీ కులగణన జరగలేదు. ఎందుకని అంటారు? అంటే ఈ రిజర్వేషన్లకి అంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చెప్పింది ఏంటి? కులగణన జరగని కారణంగా అంతే మేము తీర్పు సరిగ్గా ఇవ్వలేకపోతున్నామని చెప్పి కొట్టేసి అంతే అంతే. అంటే ఇన్ని సంవత్సరాలైనా కూడా కులగణన ఎందుకు జరగలేదని మీరు అనుకుంటున్నారు? కులగణన ఎప్పుడైతే జరుగుతుందో ఈ 78 సంవత్సరాల ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరెవరు ఏ రంగాల్లో ఎంతెంత అనుభవిస్తున్నారో, ఏ స్థాయిలో సంపదల్ని మరి అవకాశాలని రాజకీయంగా కానీ అన్ని రూపాల్లో సమస్త రంగాల్లో అనుభవిస్తున్నారో ఆ డేటా తేలే అవకాశం ఉంది. ఆ డేటా ఎప్పుడైతే దోపిడీ డేటా బయటపడుతుందో, దోపిడీకి గురి కాబడ్డ వారి అసమానతలు దోపిడీ బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు పాలన చేస్తున్న జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి ప్రభుత్వాలు ఈ డేటాని బయటికి రాకుండా ఎప్పటికీ ఈ వెనుకబాటు ప్రజలు సామాజిక విద్యా వెనుకబాటుగా కలిగిన ఈ వెనుకబాటు ప్రజలు ఎప్పటికీ ఇదే ఓట్ బ్యాంక్ ప్రజలుగా ఉండేలాగా చేసుకోవడం కోసం కులగణన జరగనివ్వకుండా ఆ శక్తులు ఇప్పుడు వరకు అడ్డుకున్నాయి. కానీ 2011 కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసింది. కానీ కులాల్లోని పేర్ల తేడాతో అంటే అనేక కులాలుగా నమోదవడంతో సుమారు బీసీల్లో 2633 కులాలు ఉంటే వాటిల్ని 1,00,000 కులాలుగా నమోదు కావటం. అంటే సుమారుగా అంటే ఉదాహరణకి గౌడ అనే కులం ఉంటే దానికి గౌండ్ల, గమళ్ళ, గౌడ్ ఇట్లా అనేక పేర్లతో నమోదు అవటం అవగాహన లేక మరి వాళ్ళు ఏది చెప్తే అది రాసుకోవటం వల్ల అనేక కులాలుగా నమోదై ఆ కులాల జాబితా పెరిగిపోయి ఆ కారణంగా ప్రకటించలేదనే కుంటి సాగుతాం. అది చిన్న విషయాన్ని అంటే ప్రకటించి అంటే వార్డుల్లో, పంచాయతీల్లో, గ్రామాల్లో ప్రకటించి ఆ మార్పు చేర్పులు ఏదైతే ఉందో వాటిని స్వీకరించి ఆ మార్పు చేర్పుల్ని చేస్తే ఆ జాబితా లేదా ఆ కులగణన ఏదైతే ఉందో అది సమర్థవంతంగా ఫలితాలు సాధించి ఉండేది. మరి ఇష్టం లేని కారణంగా ఆ కులగణన జరిగి కులాల వారీగా జనాభా లెక్కలు తీగిపడితే వాళ్ళు సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఎక్కడెక్కడున్నారో ఏ స్థాయిలో ఉన్నారో తెలిసే అవకాశం ఉంది కనుక ఆ వెనుకబడి ఉన్నోళ్ళు, ఆ అన్యాయానికి గురైన వాళ్ళు, ఆ దోపిడీకి గురైన వాళ్ళు మరి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి వారి హక్కుల కోసం పోరాడతారు, మరి వాళ్ళకి కల్పించాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఇప్పటి వరకు స్వార్థపుర రాజకీయ నాయకులు, ఇప్పటి వరకు పాలకులుగా ఉన్న దోపిడీ కులాలు ఈ కులగాన్ని దామాషా ప్రకారం హక్కులు పొందాల్సిన బీసీలని ఇప్పటి వరకు ఆయన చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఇప్పుడు కులగణన జరగాలని మరి దేశవ్యాప్తంగా మరి విద్యార్థులు కానీ, బీసీ ఉద్యమకారులు కానీ అనేక పోరాటాలు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో నేడు ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం జనగణన చేస్తూ ఉంది. దానిలో 2వ విడతగా కులగణన కూడా చేయటానికి
ప్రకటించున్నారు. దీంతోనైనా బీసీల సమస్యలు పరిష్కారం అవుతాయని, వారి సామాజిక, విద్య, మరి ఉద్యోగ, రాజకీయ సమస్త రంగాల వెనుకబాటుతనం బయటపడి ఆ వెనుకబాటుతనాన్ని పూడ్చే పథకాలు లేదా ప్రభుత్వ నిర్ణయాలతో బీసీల జీవితాలు మారతాయని భావిస్తూ ఉన్నాం. మల్లికార్జున యాదవ్ గారు, మీరు చెప్పండి, కులగణన ఆవశ్యకత ఎంతవరకు ఉందని మీరు అనుకుంటున్నారు? దాని అవసరం ఏంటి అసలు? ముందుగా వైకే టీవీ యాజమాన్యానికి ఒక గొప్ప మంచి డిబేట్ని బీసీల యొక్క రిజర్వేషన్ల మీద డిబేట్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరికి కూడా, బీసీ యువతకు అంతటికి కూడా ఒక చక్కటి సమాచారాన్ని అందించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ డిబేట్లో కూర్చున్నటువంటి సోదరులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీకు ఈరోజు దీని అవసరం చాలా ఉంది. ఎందుకంటే మన స్వతంత్రం వచ్చే నాళ్ళైనా కూడా ఇంకా బీసీల రిజర్వేషన్ కోసం, ఉద్యోగ అవసరాల కోసం, రాజకీయ వాటా కోసం మనం ఎంత పెంపర్లాడుతూ ఉన్నాం. మీరు 2019లో ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ మీద మన మంత్రివర్గం, కేంద్ర మంత్రివర్గం ఒక బిల్లుని ఆమోదించటం, జనవరి 8, 2019లో ఆమోదిస్తే 9వ తారీఖున లోక్సభకి వెళ్ళడం, 10వ తారీఖున రాజ్యసభకి వెళ్ళడం, 2-3 గంటల చర్చలోనే ఆమోదించడం, వెంటనే 103వ రాజ్యాంగ సవరణ చేయడం, 12వ తారీఖు ఆమోదించడం, 14వ తారీఖు నుంచి అమలు చేయడం. అంటే వడ్డించేవాడు మనవాడైతే మన జాతి మొత్తానికి ఇబ్బంది లేదు అనటానికి చిన్న ఉదాహరణ ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రక్రియ. ఇదే బీసీల కోసం స్వతంత్రం వచ్చిన తర్వాత 1956లో ఈ రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకోబడ్డ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ దేశంలోని ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కు ఉండాలి, అన్ని రంగాల్లో హక్కు ఉండాలి అనేటువంటి భావంతో రాసిన రాజ్యాంగాన్ని కొన్ని ఆధిపత్య వర్గాలు మాత్రమే అనుభవిస్తూ, మెరుగైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో, హోదాల్లో వాళ్ళుంటూ ఏదైతే రాజ్యాన్ని చట్టం చేయగలమో వాటిని తీసుకుంటూ, మిగతా బీసీ వర్గాలైనటువంటి కుల వృత్తుల మీద ఆధారపడి ఉండేటువంటి వారి పని వారు చేసుకుంటూ, మా జీవన విధానంలో నా భార్య, పిల్లలు, నా కుటుంబం, నా ఇది ఇంతవరకే అనేటువంటి ఆలోచనకే పరిమితమైనటువంటి నా బీసీ వర్గాలన్నీ కూడా ఈ రాజ్యాంగ ఫలాలు అందాలి అని అంటే వీళ్ళు అసలు ఏమున్నారు, ఏం చేస్తున్నారని 1956లో కాకా కాలేకర్ గారి కమిషన్ ఏర్పాటు చేస్తే వారు దేశమంతా తిరిగి సమగ్రమైనటువంటి పరిశోధన చేసి 2400 కులాలకి ఈ దేశం నుండి అందాల్సినటువంటి చట్టబద్ధమైనటువంటి వనరులు, ఆర్థిక అసమానతలు ఉన్నాయి, వీళ్ళందరినీ దీంట్లో పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన వెంటనే ఆనాటి అగ్ర ఆధిపత్య పెత్తందారి వ్యవస్థలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలన్నీ కూడా ఆ కమిషన్ అలా కప్పిపుచ్చేశారు. సార్ మరి ఏం చేస్తున్నారు సార్ మీరు? అప్పుడు మీ పోరాటం ఏంటి? మేం కాదు, మా వాళ్ళు అంతా కూడా శాంతియుతంగా కష్టించి కుల వృత్తుల ద్వారా సాంప్రదాయబద్ధంగా వచ్చినటువంటి మా ఇదినే పరిమితమయ్యి వాటికి లోబడే ఈ సమాజం కావాల్సినటువంటి ఉత్పత్తులన్నిటినీ ఇస్తూ, ఈ సమాజానికి ఉపయోగపడుతూ, ఈ సమాజంలో నీకేం కావాలి, నీకు కావాల్సింది నేను, నాకు కావాల్సింది నువ్వు తీసుకుంటూ సమాజ అభివృద్ధికి రకరకాలుగా ఉపయోగపడేటువంటి జాతులన్నీ కూడా బీసీ జాతులే. వీళ్ళు ఇప్పటికి కూడా ఈ కుల వృత్తుల ద్వారా వారి వృత్తులనే చేసుకుంటూ ఈ రాజ్యాంగంలో మనకు కల్పించినటువంటి, మీకు మొదట్లోనే చెప్పా, ఈడబ్ల్యూఎస్ దీన్ని బిల్లుని ఆమోదించడానికి వారం రోజుల్లో చట్టం తెస్తే నా బీసీ వర్గాల కోసం 1956లో మొదలైనటువంటి బీసీ కమిషన్ని 2008
నిన్న విద్యారంగంలో 2008 దాకా చట్టం రావడానికి అవకాశం లేదు. కారణం రాజ్యాంగబద్ధమైన నిర్ణయించగలిగేటువంటి పొజిషన్లో నా బీసీ సోదరులు లేరు. ఈరోజు మా డిమాండ్ కూడా సమగ్ర కులగణన జరిగి చట్టసభల్లో ఏ కులం వారికి ఆ కులం వాటా అందాలి. అది అగ్రవర్ణాలకైనా మీ కులగణన కేటాయించుకోండి, మీ వాటాను మీరు తీసుకోండి. ఇప్పటికి కూడా సుమారు 130 కులాలు ఆంధ్రప్రదేశ్లో బీసీలుగా రికార్డు కాబడి ఉంటే కేవలం 10-15 కులాలు కూడా ఇంతవరకు అసెంబ్లీలో అడుగుపెట్టలేదంటే ఏమాత్రం కూడా ఇది మేము ఎవరినో కించపరచడానికో ఎవరినో ఎత్తి చూపడానికో కాదు. నా జాతి బీసీ సోదరులందరికీ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టం మనకు కల్పించినటువంటి అధికారాన్ని మనం పొందకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటే నీ జాతి అభివృద్ధి కోసం నీ తప్పిదమే దీనికి కారణం. నువ్వు ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కులగణన ఎందుకు ఆగుతుంది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు నా ఎస్సీ సోదరులు నా ఎస్టీ సోదరులు కులగణన ప్రకారం ఉండాల్సింది అని అంటే ఈరోజు 16% ఎస్సీలు వాళ్ళకి నిర్ణయించబడ్డ వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు పోటీ చేస్తున్నారు. వాళ్ళు రాజ్యాంగబద్ధంగా చట్టసభల్లో వాళ్ళ వాణిని వినిపిస్తూ ఉన్నారు. 7.5% ఎస్టీలకు కేటాయించబడ్డ వాటిల్లో వాళ్ళ వాటాను తీసుకుంటా ఉన్నారు. ఇంతమంది బీసీలుండి 52% మండల్ గారు ఆ రోజు నివేదిక ఇచ్చి 3000 కులాలకు పైగా వీటికి రావాల్సినటువంటి అవసరం ఉంది, 52% రిజర్వేషన్ అందాలని ఆ రోజు ఆయన నివేదికనిస్తే దాన్ని బుట్ట దాఖలాలు చేశారు. ఆ తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఈ సందర్భంగా యావత్ దేశ ప్రజల్లో బీసీ సోదరులందరికి కూడా తెలియజేసేది ఒకటే, ఎక్కడైనా మీ నినాదం బీసీ కులగణన జరగాలి, నీ వాటా నీకు రావాలి, చట్టసభల్లో నీ వాటాని నువ్వు తీసుకోవాలి. ఈరోజు 42 మండల్ గారు 42 సూత్రాలని నివేదిస్తే వీటి అంశాల్లో వాళ్ళకి అవసరం ఉంది, వెనకబడి ఉన్నారు. ఈ ప్రతిపాదనలన్నింటినీ తీసుకురావాలంటే అతి కష్టం మీద విద్య ఉద్యోగం అనేటువంటి 2 అంశాలని ఆ రోజు విపి సింగ్ గారు చట్టం చేస్తే వెంటనే అధికారంలో ఉన్నటువంటి సపోర్ట్ ఇచ్చినటువంటి ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ వెనక్కి తీసుకొని వారిని దించేసింది. ఆ తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు, రామ్ జెఠ్మలానీ లాంటి వాళ్ళందరితో వాదనలు జరిపి 9 మంది మిశ్రా గారి బెంచ్ నేతృత్వంలో 9 మంది సుప్రీంకోర్టు ధర్మాసనం ఇది సమ్మతమే, వీళ్ళకి 2 వ్యవస్థల్లో అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు రిజర్వేషన్ని ఇది చేస్తే దాన్ని అమలు చేయించుకోవడానికి కూడా 90లో పార్లమెంట్లో పెడితే 93, 94 కానీ అమలయ్యే పరిస్థితి లేదు. దాంట్లో ఉద్యోగ రంగంలో 93 నుంచి 2008 దాకా విద్యా వ్యవస్థలో అవకాశం లేదు. దీనికి కారణం ఇలాగా మన గళాన్ని వినిపించేటువంటి ఒక సమాచార వ్యవస్థ లేకపోవడమే కారణమని నేను భావిస్తున్నాను. ఈ రోజుకైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రతి రాష్ట్రంలో మీ వాటా మీరు తీసుకోండి, మీ వాటాకి ఈ బీసీలు ఎవ్వరూ అడ్డు కాదు. ఈ బీసీలు మీకు రావాల్సిన వాటాని మీకు ఇస్తారు, మాకు రావాల్సిన వాటాని మాకు అందజేయండి అని మాత్రమే ఈ చర్చా వేదిక ద్వారా నేను బలంగా కోరుతా ఉన్నాను. గతంలో ఎన్టీ రామారావు చెప్పండి, మనము వెంగళరావు గారికి కూడా మాట్లాడే అవకాశాలు ఇద్దాం. వెంగళరావు గారు, మీరు చెప్పండి, మరి సమాజంలో బీసీల జనాభా కూడా పెరుగుతోంది, బీసీల సంఖ్య కూడా ఎక్కువే సమాజంలో అయినప్పటికీ మరి ఇలాంటి సందర్భంలో మరి రిజర్వేషన్లు కూడా పెరగాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇప్పటికీ దాదాపు 80% పైగా జనాభా పెరిగారు. జనాభా పెరిగిన దాని ప్రకారం బీసీలకి రిజర్వేషన్లు అనేది ఖచ్చితంగా అమలు చేయాలి. ఎందుకంటే స్వాతంత్రం రాకముందు బీసీలు కుల వృత్తుల మీద ఆధారపడి జీవనం కొనసాగించేవాళ్ళు. ఆనాడు ఆ విధంగా ఆ వృత్తులు ఉండేవి కాబట్టి బీసీలకి అంతగా ఇబ్బంది ఉండేది కాదు. మీరు ఏ రంగంలో తీసుకున్నా కూడా ఆనాడు అన్ని రంగాల్లో కూడా కుల వృత్తులే ప్రాధాన్యత. ఈ దేశ అభివృద్ధికి కూడా
కుల వృత్తుల వల్లే దేశాభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు తీసుకోండి మీరు, పాలు, పెరుగు, నెయ్యి, మాంసం ఇవి ఒక సామాజిక వర్గం, ఒక కమ్యూనిటీ, అంటే యాదవాసు. అట్లాగే గౌడాసు గీత కార్మికులుగా, ఇంకా అనేక సేవా కార్యక్రమం, అంటే సమాజానికి సేవ చేసేటువంటి కులాలు ఈ కులాలు. అలాగే పద్మశాలీలు, ఈరోజు మనం ఈ బట్టలు వేసుకుంటున్నామంటే ఆనాడు వారి యొక్క వృత్తి నైపుణ్యం వల్ల పద్మశాలీలు ఏదైతే ఆ వృత్తిని కనిపెట్టి మరి బట్టలు తయారు చేయడం మొదలుపెట్టారో చేనేత కార్మికులు, ఆనాడు వారి జీవన విధానం కూడా బాగుండేది. అదేవిధంగా శాలివాహనులు ఉన్నారు. శాలివాహనలు కూడా మనకి వంట పాత్రలు, మొట్టమొదట వంట పాత్రలను తయారు చేసి మట్టి ద్వారా మరి సమాజానికి అందించినటువంటి కులం శాలివాహన కులం. శాలివాహన కులం కూడా ఈ సమాజానికి సేవా కులం. అలాగే విశ్వబ్రాహ్మణులు ఉన్నారు. నగలు తయారు చేసి మన యొక్క ఏదైతే బంగారు ఆభరణాలు కానివ్వండి, వజ్ర వైడూర్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అందులో పొదిగి అదేవిధంగా విగ్రహాలు తయారు చేయడంలో కానివ్వండి, అలాగే వ్యవసాయ పనిముట్లు కానివ్వండి, ఇవన్నీ తయారు చేయడంలో కూడా మరి విశ్వబ్రాహ్మణులు ఈ సమాజానికి సేవ చేస్తున్నటువంటి కులం. అట్లాగే నాయ బ్రాహ్మణులు మనిషి యొక్క ఏదైతే ఇప్పుడు ఎయిర్ కటింగ్ కానివ్వండి, అలాగే మేకప్ కానివ్వండి, ఇవన్నీ కూడా నాయ బ్రాహ్మణులు చేసేవాళ్ళు. అలాగే బిల్డింగులు కట్టే వృత్తి ఎవరిది? వడ్డెర్లు. వడ్డెర సామాజిక వర్గం ఈ దేశంలో బిల్డింగులు కట్టేవాళ్ళు, అన్నిటికి కూడా వారు కూడా సేవ చేస్తారు. ఇట్లా అనేక కులాలు, అంటే 140 బీసీ కులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్. అలాగే దేశవ్యాప్తంగా చూస్తే 4600 కులాల పైన ఉన్నాయి. ఇటువంటి ఈ కులాలందరూ కూడా ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే వీళ్ళు వృత్తుల మీద ఆధారపడి విద్యాపరంగా వెనుకబడిపోవడం వల్ల, ఈ కులాలకి చదువు లేకపోవడం వల్ల, ఈ ఆధునిక యుగంలో ఏమైందంటే చదువు లేకపోవడం వల్ల వీరు ఏదైతే సమాజంలో జరుగుతున్నటువంటి వీటిని అందిపుచ్చుకోలేక వృత్తుల మీద ఆధారపడి వెనకబడిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అటువంటి కులాలకి రిజర్వేషన్లు అవసరం. కాబట్టి రిజర్వేషన్లు కావాలనేదే మా యొక్క ప్రధాన డిమాండు. దీనికి సంబంధించి కూడా మేము దేశవ్యాప్తంగా దాదాపు 3-4 దశాబ్దాలుగా మేము కానివ్వండి, అలాగే మా బీసీ నాయకులు అనేక మంది పార్లమెంటు వద్ద, ఢిల్లీ పార్లమెంటు దగ్గర, జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నాలు చేయడం, అలాగే దేశవ్యాప్తంగా కూడా ధర్నాలు, రాస్తారోకలు చేయడం, ప్రభుత్వాలని డిమాండ్ చేయడం, ఇవన్నీ కూడా మేము చేస్తున్నప్పటికి కూడా ప్రభుత్వాలు పూర్తిగా వాటిని ఏ మాత్రం కూడా పట్టించుకున్న సందర్భం లేదు. చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే రిజర్వేషన్లు ఉన్నాయో, ఈ వర్గాలు కూడా రాజకీయంగా మరి రిజర్వేషన్లు పొందాలంటే ఈరోజు మనం చూస్తున్నాం. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే అందరూ చెప్పుకున్న విషయం ఓపెన్గా 50 కోట్లు కావాల్సి వస్తుంది. అలాగే ఒక ఎంపీగా పోటీ చేయాలంటే 100 కోట్లు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గాల్లో 50 సరిపోవండి. అంటే ఉదాహరణ చెప్తున్నా అండి, అంటే యావరేజ్ చెప్తాను. అంటే మరి ఈ పరిస్థితుల్లో బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు మరి 100 కోట్లు 50 కోట్లు పెట్టి ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఈ రిజర్వేషన్లు అనేవి ఖచ్చితంగా ఈ వర్గాలకి ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది, రాష్ట్రపతులను కలవడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కూడా మరి ఈ వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడంలో పాలించినటువంటి గత ప్రభుత్వాలన్నీ కానివ్వండి, ఇప్పుడున్న ప్రభుత్వం కానివ్వండి, ఆలోచన చేసి ఈ వర్గాలకి న్యాయం చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండు. అదేవిధంగా మరి గతంలో ఇందాక చెప్పారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఎవరు ఎక్కడ ఆందోళన చేసింది లేదు, రాస్తారోకలు చేసింది లేదు, అసలు డిమాండే లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో 10% రిజర్వేషన్లు మేఘాల మీద మరి రిజర్వేషన్లు ఇచ్చారు. మరి ఈ వర్గాలు అన్యాయానికి గురవుతున్నారు. సమాజంలో 60% పైన ఉన్నటువంటి జనాలు మరి వీళ్ళకి రిజర్వేషన్లు కోరుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వాలు మరి దాన్ని నిమ్మక నీరెత్తులు వ్యవహరించడం అనేది చాలా బాధాకరం. ఎప్పటికైనా సరే మరి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు బీసీ అయినప్పటికీ ఆయనైనా ఖచ్చితంగా ఈ యొక్క చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేస్తారని చెప్పేసి మేము చాలా ఆశగా ఎదురు చూస్తున్నాం. మరి ఆయన ఎప్పుడు చేస్తాడో చూడాలి. అదే ఇందాక మల్లికార్జున్ గారు అన్నట్టు వడ్డించేవాడు మనోడైతే అన్నట్టు మరి ప్రధానమంత్రి గారే బీసీ, మరి అవును, మరి అలాంటప్పుడు మీకు న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు కదా. మరి ఆయన ఏ ఆలోచనతో ఉన్నాడో ప్రధానమంత్రి గారు చేస్తారని మేము అందరం కూడా ఆశతో ఉన్నాం, చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి కూడా ఆ రాష్ట్రంలో మరి గానుగ తీసే నూనె వృత్తిలో ఉన్నారు. వారి యొక్క సామాజిక వర్గం, అంటే వారి యొక్క సామాజిక వర్గం కూడా వైశ్యాసు అయినప్పటికీ కూడా ఆయన క్యాస్ట్ అందరూ కూడా తెలియకపోవచ్చు వైశ్యాస్ అని. మరి వైశ్యాసులో ఆ రాష్ట్రంలో 2 రకాలుగా ఉన్నారు. ఓసీలో ఉన్నారు, అలాగే బీసీలో కూడా ఉన్నారు. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్లో
కొంతమంది వైశ్యాసు ఈ ప్రాంతం వాళ్ళంతా కూడా ఓసీలో ఉన్నారు. అలాగే శ్రీకాకుళం ఉంది, శ్రీకాకుళం కళింగ వైశ్య అని చెప్పేసి వైశాసిను బీసీలో ఇచ్చారు. ఆ విధంగా ఆయన కూడా చేర్చారు. కాబట్టి మరి ఆయన కూడా ఈ యొక్క బీసీల యొక్క ఈ రిజర్వేషన్లు అమలు చేస్తే మరి ఖచ్చితంగా చేస్తాడని చెప్పేసి మేమందరం ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జయప్రకాష్ గారు మీరు చెప్పండి, రిజర్వేషన్ల అమలు అసలు పారదర్శకంగా జరుగుతుందా లేదా అనేది ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాము. వాటి పెరగాల్సిన ఆవశ్యకత కూడా ఉందని మనకు వెంగళరావు గారు చెప్తున్నారు. కులగణన కూడా ఖచ్చితంగా జరగాలని మాట్లాడుకుంటున్నాం. అసలు ప్రభుత్వం బీసీలకు ఎలాంటి హక్కుల్ని రాజ్యాంగపరంగా ఎలాంటి హక్కుల్ని కల్పించింది? ఆ హక్కులన్నీ అమలవుతున్నాయా? మీరు అడిగిన ప్రశ్న సమాజానికి ఉపయుక్తకరమైంది. ఈ దేశంలో సామాజిక వివక్షత ఉంది. ఈ దేశ చరిత్రలోనే అది నమోదైంది. చరిత్రలో ఉంది కానీ ఇప్పుడు ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఈ రోజుకి సమాజంలో సామాజిక వివక్షతతో, సామాజిక అసమానతలతో ఈ రోజు కూడా కులం కారణంగా వెనుకబాటుతనం అనుభవిస్తున్న ప్రజలు మరి అది అనుభవంలో చూస్తేనే తెలుస్తుంది. అంటే గ్రామాల్లో కానీ ఎక్కడైనా కానీ ఆ వృత్తులు కొనారిల్లిపోయి, వృత్తులు కూడా లేక, ఏదైతే గతం నుంచి మరి ఉత్పత్తి కులాలుగా మరి పూర్వం నుంచి దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఆ వృత్తుల్లో ఉండి, ఆ వృత్తులు శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెంది, ఆ అభివృద్ధి చెందిన ఫలాల్ని ఈ ఉత్పత్తి కులాలు అందుకోలేక మరి వెనుకబాటుతనానికి గురైనప్పుడు వాళ్ళు అవకాశాలని పొందలేకపోవటం, ఎందుకంటే రాజకీయ అవకాశాలు కానీ విద్యా ఉద్యోగ అవకాశాలు కానీ పొందలేకపోవటం వల్ల వారు వెనుకబడిపోయారు. ఈ వెనుకబడిన వర్గాల మీద సమాజంలోని ముందున్న వర్గాలు నిరంతరం దాడులు చేస్తూనే ఉన్నాయి. అది సామాజిక దాడులు, రాజకీయపరమైన దాడులు, మరి విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా అణిచివేతలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. వాటి మీద అనేక నివేదికలు ఉన్నాయి. మనకి నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ ఆయన వీటి మీద అనేక మరి పుస్తకాలు రాశారు, వ్యాసాలు రాశారు. ఈ భారతదేశం నుంచి సామాజిక అసమానతల మీద ఇప్పుడు కూడా ఉన్నాయంటే నిరంతరం ఆపాలంటే నేను ఒప్పుకుంటున్నాను. ఆయన రాసిన పుస్తకాలు చాలా రాశారు, జరుగుతున్నాయి. అయితే అవి రూపుమాపాలంటే ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో మనం ఏం చేయాలి? మీరేం కోరుకుంటున్నారు? సామాజిక అసమానతలు రూపుమాపాలంటే కులం పోవాలి. కులం పోవాలంటే సమాజంలో అందరి మధ్య సమాన అవకాశాలు, సమాన హోదా, సమన్యాయం, స్వేచ్ఛ కల్పించబడితే, ఏదైతే రాజ్యాంగ పీఠిక ద్వారా హామీ ఇచ్చిందో అది అమలు జరిగితే ఖచ్చితంగా మీరు అన్నట్లు సమసమాజం వైపు సమాజం వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ సమానత్వం లేకుండా ఏదైతే వర్ణ వ్యవస్థ, దాని నుంచి పుట్టిన కుల వ్యవస్థ ఈ దేశంలో బలంగా పాతుకుపోయి నరనరాన ఈ వ్యవస్థలో జీర్ణించుకుపోయిన ఈ కుల బాధిత వర్గంగా ఉన్నటువంటి ఈ కులాలు అవకాశాల కోసం కానీ, న్యాయం కోసం కానీ, సమన్యాయం కోసం కానీ నేటికి ఇంకా 78 సంవత్సరాలు జరిగినప్పుడు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం 78 సంవత్సరాలు ముందుకు వచ్చేసినా కూడా నేటికి అన్యాయానికి, నిర్లక్ష్యానికి గురవుతూ, అవకాశాలు కోల్పోతూ, అవకాశాలు లేక, సమాన అవకాశాలు లేక, సమాన హోదా కల్పించబడక, మరి సమన్యాయం జరగక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మన కళ్ళ ముందు ఉంది. అనేక నివేదికలు ఉన్నాయి. ఆ నివేదికల్లో భాగంగానే మేము బీసీలో రిజర్వేషన్లు అడుగుతా ఉన్నాం. ఆ రిజర్వేషన్లు అడిగే క్రమంలో ఇప్పుడు ఈ రాష్ట్రంలో చూసుకుంటే మరి అనేక ప్రభుత్వాలు అనేక హామీలు ఇస్తూ వచ్చినాయి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మరి బీసీలని దాడులు చేసి చంపేస్తూ ఉంటాయి. కులం కారణంగా ఆధిపత్య కులాలు వారి ఆధిపత్యాన్ని కొనసాగించుకునే క్రమంలో, సామాజిక ఆధిపత్యాన్ని కొనసాగించే క్రమంలో దాడులు చేస్తూ హత్యలు చేస్తూ ఉంటే మేము అనేక పోరాటాలు చేస్తే మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు హామీల్లో బీసీ రక్షణ చట్టం తెస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. హామీ ఇస్తే దానికోసం మేము ఏదైతే సమాజంలో దాడులు హత్యలు జరుగుతున్నాయో
వాటన్నిటి మీద గత ప్రభుత్వంలో నిజం చెప్పాలంటే సుమారు 8,000 పైగా దాడులు కానీ, అంటే హత్యలు అయితే 100లోనే జరిగి ఉండొచ్చు కానీ 8,000 పైగా దాడులు జరిగి అక్రమంగా అట్రాసిటీ కేసులు కూడా పెట్టబడ్డారు. ఏదైతే ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం ఉందో, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే మరి చుండూరు కారంచేడు ఘటనల నుంచి మరి దళితులకి గిరిజనులకి ఏర్పడ్డ ఒక ప్రత్యేక రక్షణ చట్టం, అత్యాచార నిరోధక చట్టం బీసీలకు కూడా ఉంటేనే తప్ప సామాజికంగా కానీ రాజకీయంగా కానీ విద్యా ఉద్యోగ రంగాల్లో కానీ వీళ్ళు ముందుకు వెళ్ళలేని పరిస్థితి, అంటే స్వేచ్ఛగా సమాజంలో తిరగలేని పరిస్థితి ఇప్పుడు ఏర్పాటు చేశారు. ఏర్పడేలాగా ఆధిపత్య శక్తులు పార్టీలు ఇప్పుడు వ్యవహరిస్తూ ఉన్నాయి. కాబట్టి జయప్రకాష్ గారు మీరేం చెప్తున్నారు? అసమానతలు తొలగించాలంటే బీసీ రిజర్వేషన్లు అవసరం అని చెప్తున్నారు. ఖచ్చితంగా అవసరం అండి. ఖచ్చితంగా ఈ అసమానతలు ఏదైతే ఉన్నాయో అదొక్కటే మార్గమా? ప్రస్తుతానికి రిజర్వేషన్ అనేది ఒక్కటే మార్గం. ప్రస్తుతానికి ఏదైతే అసమానతలు సరిచేయాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్లు అవసరం. రిజర్వేషన్ల కారణంగా సమాజం గనక సమానమైన అవకాశాలను అందరూ పొందుతుంటే రిజర్వేషన్లు అవసరం లేదు కూడా. చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఒక సమాజంలో మరో వాదన ఏం వినిపిస్తోందంటే, ఇలా మనము కులాలకు అనుగుణంగా రిజర్వేషన్లు పెట్టుకుంటూ పోతే కుల వ్యవస్థ ఎప్పటికీ రూపుమాపుతుంది అనేది సమాజం నుంచి మనకొస్తున్న ప్రశ్న. కుల బాధితులకి ఆ కులం యొక్క బాధ తెలుస్తుంది. ఏదైతే ఇలా కులాలకి రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ పోతే అనేవాళ్ళు ఏంటంటే, ఇంకా తమ చేత అణచబడ్డే వర్గాలు ఉండాలి, అణిచివేస్తూ వారి అవకాశాలను కొలగొట్టాలి, మరి తమ ఉన్నత స్థానంలో ఉండాలి, తమ ఉన్నత స్థానాన్ని మరింత కాలం కాపాడుకోవాలంటే వీళ్ళు అణిచివేయబడ్డే ఉండాలి. కాబట్టి ఈ కులాలకు రిజర్వేషన్ల పేరుతో ముఖ్యంగా చెప్పాలంటే, మీకు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పటి నుంచే, అంటే ఏదైతే రాజ్యాంగ రచనలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చినా ఆధిపత్య కులాలు పెద్దగా ఏమీ ఎదురు తిరగలేదు లేదా అభ్యంతరం తెలపలేదు. బీసీలకు ఎప్పుడైతే రిజర్వేషన్లు వచ్చినాయో జాతీయ స్థాయిలో మరి విద్యా ఉద్యోగ రంగాల్లో కానీ, అంటే చట్టసభలో రిజర్వేషన్లు లేవు, రాష్ట్రంలో మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చిన తర్వాత కానీ తమ రాజకీయ సామాజిక ప్రాధాన్యత పోతుంది, మరి కింది కులాలు కూడా అవకాశాలకు వచ్చి వాళ్ళు ఒక హోదాలో ఉంటున్నారనే దుగ్ధతో ఈ రిజర్వేషన్ల మీద ఇటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతే తప్ప నిజంగా సమాజంలో అసమానతలకు గురైన వాళ్ళకి రాజ్యాంగం మరి అందరికీ సమాన అవకాశాలు సమాన హక్కులు కల్పిస్తానని చెప్పినప్పుడు అవకాశాలు లేని వర్గాలకి, మరి సమన్యాయం జరిగిన వర్గాలకి రిజర్వేషన్లు కల్పించాలి. ఖచ్చితంగా ఆ కల్పించడంతోనే అది ఉపశమనం మాత్రమే. హక్కు రిజర్వేషన్లు నేను హక్కు అని మాట్లాడను, జరుగుతున్న అసమానతలకి ఉపశమనం. ఏదైతే ఈ సమాజం సమసమాజంగా మారిందో అప్పుడు రిజర్వేషన్లు ఖచ్చితంగా అవసరం లేదు. కానీ మీరు చాలా అద్భుతంగా చెప్పారు. రిజర్వేషన్లు ఎందుకు అవసరము, ఎప్పుడు తీసేయాలి అనేది కూడా నిజంగా ఇది అందరూ మనం గుర్తుంచుకోవాల్సిన విషయము. చాలా బాగా చెప్పారు జయప్రకాష్ గారు. మల్లికార్జున గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అసలు మనము రిజర్వేషన్ల ఆవశ్యకత గురించి మాట్లాడుకున్నాము. అయితే ఉద్యోగాలు ప్రమోషన్లలో కూడా బీసీలకు అంటే తగిన ప్రాధాన్యం దక్కుతుందని మీరు అనుకుంటున్నారా? దక్కట్లేదు. ఎందుకని? 1990లో మండల్ గారు వారి నివేదిక ఇచ్చిన తర్వాత 1990లో ఆ నివేదికని తీసుకొని 27% ఉద్యోగ విద్యా అవకాశాల్లో వీళ్ళకి ఇవ్వాల్సిందేనని మిశ్రా గారి జడ్జిమెంట్లు 9 మంది సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. వీళ్ళకి ఇవ్వడం సబబే అని. ఈరోజు 27%లో మనకి గ్రూప్స్లో సర్వీస్ గ్రూప్లో ఏ బిల్లో 4 నుంచి 5% మంది మాత్రమే ఈ రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్స్ని అనుభవిస్తున్నారు. డిసిడిలో 14 నుంచి 15% అనిపిస్తున్నారు. మిగతా 27%లో 4-5% పోతే మిగతా 23% ఉన్న రిజర్వేషన్ కూడా వీళ్ళు ఎందుకు పొందలేకపోతున్నారు? ఎక్కడ ఇది అవుతుంది అంటే, క్రిమినలైజేషన్ అనేటువంటి రిజర్వేషన్ ఇస్తూనే క్రిమినలైజేషన్ అనేటువంటి
క్రిమిలేయర్ అనేటువంటి ఒక రెవెన్యూ బద్ధమైనటువంటి ఒక చిక్కుముడిని పెట్టారు. వీళ్ళు వెళ్ళి క్రిమిలేయర్ కోసం అప్లై చేసుకోగానే అక్కడ వాళ్ళు ఏదో ఒక అడ్డం పెట్టేసి వీళ్ళని ఎలిజిబుల్ కాకుండా చేస్తున్నారు. వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలో ఇది కాదు, దాన్ని ఎలా తీసుకోవాలో కాదు, వడ్డించేదంతా ఇదవుతుంది. ఇక్కడ తప్పనిసరిగా బీసీల వాటా బీసీలకు అందాలి. రిజర్వేషన్ చేసినంత మాత్రాన అది పూర్తి స్థాయిలో అమలు అవ్వట్లేదు. ఇందాక సోదరులు గారు చెప్పినట్టు 33% స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించడం వల్ల స్థానిక సంస్థల్లో నందమూరి తారక రామారావు గారు దాన్ని 33% ఇవ్వాల్సిందే స్థానిక సంస్థలను ఇవ్వడం వల్ల కొంత బీసీ వర్గాలు కింది స్థాయిలోకి వచ్చారు. దాన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 24% చేయడం వల్ల ఎంతమంది స్థానిక సంస్థల్లో అవకాశాలు బీసీలు కోల్పోయారు? 16,500 మంది బీసీ సోదరులు స్థానిక సంస్థల్లో నిర్దాక్షిణ్యంగా ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల స్థానిక సంస్థల్లో అవకాశాలు కోల్పోయారు. రిజర్వేషన్ చేసినంత మాత్రాన సబబు కాదు. వీటిని పూర్తి స్థాయిలో అమలు చేయాలి. అమలు చేయాలి అని అంటే ఒకటే మార్గం, సమగ్ర కులగణన జరగాలి. ఎవరి వాటా వాళ్ళకి అందాలి. ఎస్సీలకి ఎలా 16% అన్నిటిలో అందుతుందో, ఎస్టీలకు 7.5% ఎలా అందుతుందో, బీసీల వాటా వారికి కూడా కుల గణన ప్రకారం అందాలి. నా జాతి పూర్తిగా ఇందాక సోదరులు చెప్పినట్టు బీసీ రక్షణ చట్టం అతి త్వరగా తేవాలి. ఎందుకంటే ఎస్సీలు ఎస్టీల కంటే కూడా బీసీ సోదరులు అనేక చోట్ల వివక్షతకు గురవుతున్నారు, అణచివేతకు గురవుతున్నారు, దోపిడీకి గురవుతున్నారు. దీని నుంచి వీళ్ళని రక్షించడానికి ఒకే ఒక్క మార్గం బీసీ రక్షణ చట్టమైన ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ప్రభుత్వం అధికారంలో ఎన్నికల ప్రచారంలో గట్టిగా చెప్పారు. ఆ అమలుకు కూడా వారు కృషి చేస్తారని మేము గట్టిగా నమ్ముతా ఉన్నాం. అది తక్షణమే బీసీ రక్షణ చట్టాన్ని కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 27%, 4-5% ఈ ఎప్పుడైతే ఈ క్రిమినలైజేషన్ ఇది ఉందో దీన్ని సవరణ చేసి పూర్తి స్థాయి కనీసం 27% విద్యా ఉద్యోగాల్లో బీసీ సోదరులకు అవకాశం కల్పించాలని, ఆ అధికారాన్ని పొందాలని ఈ సందర్భంగా బీసీ సోదరులందరినీ కూడా కోరుతామన్నా. వెంగళరావు గారు మీరు చెప్పండి. అంటే బీసీల్లో ఉపకులాలు ఎక్కువగా ఉండటం వల్లే ఈ క్రిమిలేయర్ రావడం కానివ్వండి, లేకపోతే రిజర్వేషన్లు కులగణన లేట్ అవ్వటం కానివ్వండి, ఈ జరగడానికి కారణం ఈ ఎక్కువ ఉపకులాలు ఉండటం కారణమా? మరి ఎక్కువ ఉపకులాలకి క్రిమిలేయర్కి సంబంధం లేదు. వీళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి క్రిమిలేయర్ అనేది పెట్టారు తప్ప ఈ ఎక్కువ కులాలు ఉండడం అనేది కాదు. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు బీసీల్లో. ఐఏఎస్ ఆఫీసర్ వారి యొక్క శాలరీ దాన్ని బట్టేసి అధికంగా ఉంటుంది కాబట్టి వారికి ఈ రిజర్వేషన్లు వర్తించవు. అంటే ఏదైనా అట్లా ఉన్నత స్థితిలో కరెక్టే కదా అది దానికి పెట్టారు. కానీ ఎక్కడో ఒకరు ఉంటారు అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా బాగున్నారు, వాళ్ళకు కూడా క్రిమిలేయర్ ఇది ఎత్తేయాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా క్రిమిలేయర్ కానివ్వండి, అలాగే చట్టసభలో రిజర్వేషన్లు కానివ్వండి, మహిళా బిల్లులో సబ్ కోటా కానివ్వండి, అలాగే హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా బీసీలకి రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా ఈరోజు మూలపడుతున్న సందర్భంలో ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము దాని మీద కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది క్రిమిలేయర్కిను ఈ ఉపకులాలకి సంబంధం లేనటువంటి అంశం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏ అయితే బీసీలకు డిమాండ్లు చేస్తున్నారో ఈ న్యాయబద్ధమైనవి చేయవలసిన అవసరం ఉంది. ఈ సమాజంలో అందరూ కూడా సమానంగా ఉండాలి. మీరు ఉదాహరణకి అమెరికా తీసుకోండి, ఒక టాపీ పని చేసే వ్యక్తి కూడా కారులో వెళ్తాడు, మనకుంది ఆ పరిస్థితి లేదు. అంటే అందరూ బాగుండాలి, అందరూ కార్లు వాడతారు. మనం కూడా ఇక్కడ కూడా కొన్ని వర్గాలే కాదు, అంటే ఇది దేశంలో అందరూ కూడా సమానంగా ఉండాలి. ఏది గృహాల్లో కానివ్వండి, అట్లాగే ఈ లగ్జరీకి సంబంధించిన విషయాల్లో కానీ అందరూ కూడా బాగుంటే దేశం బాగుంటుంది. అంతేగాని కొన్ని వర్గాల వారే మరి ఉన్నత స్థితిలో ఉండి కొన్ని వర్గాల వారు డౌన్ స్థితిలో ఉండడం వల్ల వ్యత్యాసం కనపడుతుంది. కాబట్టి మేము ప్రధానంగా ఏంటంటే సమానంగా ఉండడం కోసం కనీసం ఈ రిజర్వేషన్లన్నా ఈ విధంగా అమలు చేస్తే ఈ వర్గాలు కూడా
మరి కొంత ఉన్నత స్థాయిలోకి రావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మేము పెద్ద ఎత్తున ఈ డిమాండ్ చేస్తున్నాం తప్ప వేరే ఇంకొక వర్గం డౌన్ అయిపోవాలి, ఆ వర్గం నుంచి మాకు రావాలి అధికారం అనేది మాది ఎట్టి పరిస్థితులు మాది వాదనే కాదు. అందరూ బాగుండాలి ఈ సమాజంలో. మరి ఈ భారతదేశం అభివృద్ధి చెందాలంటే మరి అనేక కులాలు ఉన్నాయి. ఈ కులాలన్నీ కూడా సమానంగా అందరూ కూడా ఉండాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ వర్గాలన్నింటినీ కలిపి ఎవరైతే కింద స్థాయిలో ఉంటారో ఆ వర్గాలను కూడా పై స్థాయిలోకి తీసుకొస్తే అందరూ సమాన హోదాలో ఉంటాయని చెప్పేసి దాని మీద మేము అందరం కూడా ఏకభవిస్తూ మరి ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని పెట్టారు మీరు. ఈ రిజర్వేషన్ల అంశం మీద మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెంగళరావు గారు. అలాగే లాస్ట్గా ఫైనల్గా మీరు ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ల విషయంలో ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? అసలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఒకటి బీసీలకు రక్షణ చట్టం ఇస్తామని, దానికోసం మరి ఏదైతే న్యాయ నిపుణులకి మరి పంపించామంటున్నారో దాన్ని వెంటనే మరి మేధావుల్ని, బీసీ మేధావుల్ని, బీసీలోని రాజ్యాంగ నిపుణులు కానీ వీళ్ళందరినీ సహకారం తీసుకుని వెంటనే బీసీ రక్షణ చట్టం ఏర్పడేలాగా వెంటనే చర్యలు తీసుకోవాలి. అలాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మరి 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు మరి ఆంధ్రప్రదేశ్లో 34% రిజర్వేషన్లు ఉండేవి. మరి అప్పటి నుంచి 94 నుంచి 2013 వరకు రిజర్వేషన్లు కొనసాగినాయి, 4 సైకిళ్ళు. మరి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మరి రిజర్వేషన్లు తగ్గించాల్సి వచ్చిన పరిస్థితిలో సుప్రీంకోర్టుకి వెళ్తే మధ్యంతర ఉత్తర్వులతో ఆ 34% రిజర్వేషన్లు కొనసాగాయి. మరి మొన్న వైసీపీ ప్రభుత్వంలో 2023 స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఆ రిజర్వేషన్ ప్రక్రియని కాపాడడంలో ఫెయిల్ అయిన కారణంగా ప్రభుత్వం మరి సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ సమర్థవంతమైన వాదనలు వినిపించకపోవటం, అలాగే రాష్ట్రాల దగ్గర కులాల అసమానతలకు సంబంధించిన సర్వేలు కానీ గణాంకాలు కానీ ఏమీ లేకపోవటం, ఆ త్రిబుల్ టెస్ట్కి సంబంధించి మరి ఏదైతే సుప్రీంకోర్టు చెప్తున్న మరి కావాల్సిన అంశాలు ఉన్నాయో, సుప్రీంకోర్టుకి పరిగణలో తీసుకునే అంశాలు ఉన్నాయో వాటిపై ఈ రాష్ట్రం నుంచి ఎటువంటి సర్వే జరగకపోవటం, మరి మా పోరాటంతో గత ప్రభుత్వం కులగణన చేసినప్పటికి కూడా 98% సమాచారం సేకరించి కూడా ప్రకటించకుండా మోసం చేసి ఉన్న కారణంగా మేము ఈ ప్రభుత్వాన్ని వెంటనే ఆ కులగణన జాబితాలని గ్రామాల వారీగా మరి వార్డుల వారీగా ప్రకటించి అందులో మార్పు చేర్పుల్ని స్వీకరించి 100% మరి ఆ కులగణన అంశాన్ని పూర్తి చేసి ఏదైతే 42% రిజర్వేషన్ల కోసం మేము పోరాటం చేస్తూ ఉన్నామో పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉంటే అందులో బీసీలకు 50% రిజర్వేషన్లు ఉన్నాయి. అలాగే తెలంగాణ ప్రభుత్వం, మన రాష్ట్రం నుంచి విడిపోయినటువంటి తెలంగాణ ప్రభుత్వం కూడా మన 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని ఒక ప్రయత్నం చేసింది. దానికోసం ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ కమిషన్లోని తీసుకున్న అంశాలని సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. అలా జరగకుండా ఏదైతే మరి తెలంగాణలో జరిగిన తప్పిదం ఉందో దాని నుంచి మనం అనుభవాలు, అలాగే తమిళనాడు ప్రభుత్వం నిర్వహించుకుంటున్న 69% రిజర్వేషన్ల యొక్క మరి ఆ అనుభవాల్ని పరిగణలో తీసుకుని అధ్యయనం చేసి ఈ ప్రభుత్వం వెంటనే మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే మరి రాజీవ్ రంగన్ మిశ్రా అని చెప్పేసి ఆయన అపాయింట్ చేశారు, డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేశారు. ఆయన కూడా ఏదో తూతూ మంత్రంగా ప్రభుత్వం బీసీల కన్నీళ్లు తుడిచేలా కాకుండా ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు 42% పెరగటానికి కావాల్సిన ఏదైతే గణాంకాలు కానీ సర్వేలు కానీ తీసుకుని ఆ వెనుకబాటు తనం ఏదైతే ఉందో దాని మీద పూర్తి స్థాయి అధ్యయనం చేసి అధ్యయనం చేసిన అంశాలని ప్రకటించి ఆ ప్రకటించిన తర్వాత ఏదైతే మరి సుప్రీంకోర్టులో ఇంద్రసహాని కేసులో 50% సీలింగ్ ఉండాలని, రిజర్వేషన్లు 50%కే పరిమితం కావాలని తీర్పిచ్చిందో, ఆ తర్వాత 2010లో మరి జస్టిస్ బాలకృష్ణన్ ఇచ్చిన 10% సీలింగ్, 50% సీలింగ్ ఏదైతే తీర్పు ఉందో ఈ రెండు తీర్పుల్ని సవాల్ చేస్తూ
50% రిజర్వేషన్లు దాటడం కోసం, బీసీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పన కోసం ఏదైతే ఇప్పటి వరకు అడ్డంకిగా మిగిలిందో సుప్రీంకోర్టు ఆర్డర్, దాన్ని వెంటనే ఆ 50% సీలింగ్ పోయేలాగా వెంటనే రాజ్యాంగ సవరణ చేసి ఏదైతే ఈ రాష్ట్రం 42% రిజర్వేషన్ కల్పించాలనుకుంటుందో దాన్ని వెంటనే 9th షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెరిగేలా చేసి బీసీల పట్ల, బీసీల హక్కుల పట్ల, బీసీల అవకాశాల పట్ల ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ జయప్రకాష్ గారు. మల్లికార్జున్ గారు, మీరు చెప్పండి, ఫైనల్గా ప్రభుత్వానికి బీసీఎల్ తరపు నుంచి మీరు ఇచ్చే డిమాండ్లు ఏంటి? ఒకటి, క్రిమిలేయర్ని ఎత్తివేయాలి, ప్రమోషన్స్లో రిజర్వేషన్ని కల్పించాలి. ఈ దేనివల్ల రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశ ఓబీసీలు కానీ తీవ్రమైనటువంటి ఉద్యోగ విద్యా వ్యవస్థల్లో ఇబ్బంది పడతా ఉన్నారు. ఇమ్మీడియట్గా ఎత్తేయాలి. సమగ్ర కులగణన జరగాలి. చట్టసభల్లో బీసీలకి రాజ్యాధికారంలో రిజర్వేషన్ కల్పించాలి. స్థానిక సంస్థల్లో కూడా 42% రిజర్వేషన్ని కల్పించాలి అనేది బీసీ సోదరులు కోరుకుంటున్నప్పటికీ కూడా కనీసం 33% అయినా సమగ్రంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని మేము కోరుకుంటున్నాం. వెంగళరావు గారు, ఫైనల్గా క్విక్గా చెప్పండి, మీ డిమాండ్లు ఏంటి? మీరు ప్రభుత్వం ముందల బీసీల తరపున ఎలాంటి డిమాండ్లు ఉంచాలనుకుంటున్నారు? అంటే ఈ రాష్ట్రంలో మరి బీసీలకు సంబంధించి ఇందాక చెప్పుకోవడం జరిగింది. రాష్ట్రం విషయానికి వస్తే చాలా వెనుకబడి ఉన్నారు. 60% పైగా జనాభా వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఏదైతే బీసీ రక్షణ చట్టం ఉందో అది ఇప్పటికే 2 సంవత్సరాలు అయింది. అన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పటికే మేము 100% అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కానీ బీసీ రక్షణ చట్టాన్ని ఎందుకు పక్కన పెట్టవలసి వచ్చింది? ఇప్పటికే 2 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాల్లో ఉంటుంది. అయినప్పటికీ దాన్ని క్విక్గా అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము, అదేవిధంగా తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా అంటే స్థానిక సంస్థల్లో 44% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని. అలాగే ఇప్పుడు కేంద్రం విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఇప్పుడు వరకు చెప్పామో రిజర్వేషన్ల అంశం మీద, ఆ యొక్క రిజర్వేషన్లు కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేస్తే దేశంలో అందరికీ అవకాశాలు కల్పించినట్టు ఉంటుందని చెప్పేసి, ముఖ్యంగా త్వరలో ఈ కులగణన ఏదైతే జనగణన చేపడుతున్నారో దాంట్లో ప్రత్యేకంగా ఈ యొక్క కులగణన కూడా చేపడితే ఏ యొక్క కులం ఎంత శాతం ఉంది అనేది తెలుస్తుంది. వారికి జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వాలు కూడా ఏ కులానికి న్యాయం చేయాలి, ఎంత జనాభా ఉన్నారు అనేది కూడా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ముగిస్తూ ఉన్నాం. బీసీ రిజర్వేషన్లు అనే అంశంపై ఈరోజు వైకేటీవీ స్టూడియోలో మా డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు వెంగళరావు గారు, జయప్రకాష్ గారు, అలాగే మల్లికార్జున్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు వైకేటీవీ నుంచి తెలుపుతున్నానండి. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకేటీవీ.